మహానవమి పండుగ రోజు నగరం మొత్తం కోలాహలంగా ఉంది. అదే సమయంలో రాజుగారి రాజేనుగు గర్వంగా వీధుల్లో ఊరేగింపుగా వస్తోంది. ఆ ఏనుగేం చేసిందంటే ఆ వృద్ధ భక్తుడి చేతిలో ఉన్న పువ్వుల బుట్టను లాగేసింది. అంతే, ఆ పవిత్రమైన పువ్వులన్నీ నేలపాలయ్యాయి. వాటిని తొక్కుకుంటూ వెళ్ళిపోయింది. ఇది శివ అపరాధం. ఇదంతా చూస్తున్న ఏరిపత నాయనార్ ఒక్క క్షణం కూడా ఆగలేదు. ఆయన స్పందన చాలా వేగంగా, ఇంకా చెప్పాలంటే చాలా క్రూరంగా ఉంది. వెంటనే ఆ ఏనుగును వెంబడించి దాని తొండాన్ని నరికేశారు. ఆ ఏనుగునే కాదు, దాని మావట్ని, కాపలాదారులను కూడా చంపేశారు. విషయం తెలిసిన రాజు పుఘళ్చోళుడు ఇదేదో శత్రువుల పనే అనుకుని సైన్యంతో యుద్ధానికి సిద్ధపడి వచ్చాడు. కాని అక్కడికి వచ్చి చూస్తే అక్కడ కనిపించింది ఒకే ఒక్క సన్యాసి. ఆ రక్తపాతం మధ్యలో నిలబడి ఉన్నాడు. బదులుగా ఆయన సిగ్గుతో తలదించుకున్నాడు. ఆ ఏనుగు నాది, ఆ కాపలాదారులు నా వాళ్ళు. కాబట్టి ఆ పాపం కూడా నాదే. ఆ శిక్ష సరిపోదు, నన్ను కూడా శిక్షించండి అంటూ తన ఖడ్గాన్ని తీసి ఏరిపత చేతికి అందించాడు. రాజేమో తనను చంపమని వేడుకుంటున్నాడు. ఏరిపతేమో అంతటి గొప్ప భక్తుడికి నేను బాధ కలిగించాను అని ఆ కత్తిని తనమీదికే తిప్పుకున్నాడు. ఇలా ఇద్దరూ ఒకరికోసం ఒకరు ప్రాణత్యాగం చెయ్యడానికి సిద్ధపడ్డారు. సరిగ్గా అప్పుడే ఆకాశం నుంచి ఒక స్వరం వినిపించింది. మీ ఇద్దరి భక్తి నిరూపించబడింది అని చెప్పి చనిపోయిన ఏనుగుని వాళ్ళందర్నీ తిరిగి బ్రతికించింది.